వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు ఒక బాలనటుడు ఉన్నారు. నాకు తెలిసి ఒక 4 ఏళ్ల క్రితం దారి అని చెప్పి ఒక చక్కని షార్ట్ ఫిల్మ్లో అతను చేశాడు. అది అనేక చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది, అవార్డులు గెలుచుకుంది. అలాగే ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఆ అబ్బాయికి కూడా అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత కాలంలో అతను సినీ నటుడిగా ఎదుగుతూ వస్తూ ఉన్నాడు. ఈ 4 ఏళ్లలో అనేక సినిమాలు, నాకు తెలిసి ఒక 70-80 సినిమాలు పైన చేసి ఉంటాడు. సో రీసెంట్గా వచ్చినటువంటి తండేల్ సినిమాలో కిట్టు అనే పాత్రలో ఆ అబ్బాయి రాణించిన విధానం అందరినీ కూడా అలరించింది, మెప్పించింది. చెప్పాలంటే 2 కీలకమైనటువంటి సన్నివేశాలని దర్శకుడు ఆ అబ్బాయి మీద చిత్రీకరించాడు. సో నాగ చైతన్యతో కలిసి నటించాడు. పాకిస్తాన్ జైల్లో చిక్కుబడిపోయినటువంటి 22 మంది భారతీయ జాలరుల్లో ఆ అబ్బాయి కూడా ఒకటిగా నటించాడు. మరి తండేల్ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర చాలా మంచి ఫలితాన్ని సాధిస్తుందని చెప్పేసి మనకు వస్తున్నటువంటి రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలాగే బుక్ మై షోలో ఈరోజు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునే టైం ఇది 2వ రోజు ఆ సినిమా విడుదలై చాలా మంచి బుకింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరి అలాంటి సినిమాలో భాగమైనటువంటి అబ్బాయి భానుప్రకాష్, హైదరాబాదులో బోరబండ ప్రాంతానికి చెందినటువంటి అబ్బాయి ఈరోజు చెప్పాలంటే బాలనటుల్లో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. మరి తండేల్ విశేషాలతో పాటు అబ్బాయి కెరీర్ ఎలా ముందుకెళ్తుంది, అసలు ఆ అబ్బాయి ఏమైనా గోల్స్ ఏమైనా పెట్టుకున్నాడా అనే విషయాన్ని ఆ అబ్బాయిని అడిగి తెలుసుకుందాం. హాయ్ భాను. హాయ్ సార్. హాయ్. చాలా సంతోషం నాన్న, ఎందుకంటే ఈ 4 ఏళ్లలో నేను గమనిస్తూ ఉన్నాను నిన్ను. చాలా బాగా గ్రోత్ అనేది నీ కెరీర్లో కనిపిస్తుంది. మంచి మంచి పాత్రలు వస్తూ ఉన్నాయి నీకు. సో వాటన్నిటిలో కూడా అన్నీ కూడా పాత్రను అర్థం చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని చాలా చక్కగా చేస్తూ ఉన్నావు. అభినందనలు. తండేల్లో కిట్టు పాత్రలో చాలా చక్కగా చేసావు. థ్యాంక్ యూ సార్. అందుకు మరోసారి నీకు కంగ్రాచులేషన్ చెప్తూ, ఈ తండేల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి అప్లాజ్ వస్తుందంటే ఏం చెప్తావు? చాలా మంచి అప్లాజ్ వస్తుంది సార్ ఆడియన్స్ నుంచి. మా రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరూ చాలామంది వరకు కాల్ చేశారు. ఇప్పటికే మెసేజెస్ వస్తున్నాయి. ఇప్పుడే కొంతమంది కాల్ చేశారు. మేమే మాట్లాడుకున్నాం. ఆర్టిస్టులు కూడా నా స్కూల్ ఫ్రెండ్స్ కానీ షూట్ ఫ్రెండ్స్ కానీ మహేష్ అని ఉన్నారు కదా, మహేష్ అంటే జబర్దస్త్ మహేష్, ఆయన కూడా ఇప్పుడే కాల్ చేసి మాట్లాడారు. వెరీ గుడ్. సో అందరం అట్లాగా మీట్ అయ్యి అందరం చాలా మంచి అప్లోడ్ అయితే వస్తుంది. ఓకే. సో మీరందరూ ఆ సినిమాలో యూనిట్ ఎవరైతే ఉన్నారో నీకు మంచి ఫ్రెండ్స్ అయిపోయారో వాళ్ళంతా కూడా? ఫ్రెండ్స్ కాదు సార్, అది ఫ్యామిలీ అంటారు. అది ఒక తండేల్ అనేది ఒక ఫ్యామిలీ. నాకు ఇప్పుడు తండేల్ అంటే అందరూ ఒక ఫ్యామిలీగా, ఒక మా నాన్నగారు క్యారెక్టర్ చేసిన వాళ్ళు కానీ, మా తాతగారు క్యారెక్టర్ చేసిన వాళ్ళు కానీ, చిరందీప్ గారు, నరేన్ గారు, అందరూ ఒక బాండ్ అనేది ఏర్పడిపోయింది. అది లాగా నాకు సెకండ్ ఫ్యామిలీ అయితే ఇచ్చింది నాకు తండేల్ అనేది. అంటే ఇదివరకు చేసినటువంటి సినిమాలతో పోల్చుకుంటే ఇది మరింత అలాంటి క్లోజ్నెస్ అనేది, అవును సార్, మీ కో ఆర్టిస్టులతో అలాంటి బాండింగ్ వచ్చేట్లు చేసింది అనమాట. అవును సార్. సో ఏమనిపించింది అంటే నిన్ను తెర మీద చూసుకున్నప్పుడు, స్క్రీన్ మీద, అంటే వందే మాతరం అనే ఒక కీలకమైనటువంటి ఒక సన్నివేశం, ఆ జాతీయ గీతాన్ని ఆలపించేటప్పుడు, అంటే జాతీయ గీతం మీన్స్ వందే మాతరం అనేది జనగణమన తర్వాత మనకు అలాంటి గొప్ప ఇది కాబట్టి, అంటే మన దేశభక్తిని ఒక్కసారి పెంచేటువంటి గీతం అది, దేశభక్తి గీతం. సో అలాంటి పాటని నువ్వు అక్కడ తెర మీద నువ్వు పాడుతూ ఉంటే అక్కడ పాకిస్తాన్కి సంబంధించినట్టు చేసేటువంటి కొంచెం అసభ్యకరమైనటువంటి చర్యలు, అది అలాంటి ఒక సీన్ నీకు పడింది. ఆ తర్వాత మళ్ళీ దాని తర్వాత కంటిన్యూషన్ ఇంకొక సీన్ కూడా పడింది. అందరూ కూడా నువ్వేమైపోయావు అని చెప్పేసి ఆందోళన చెంది నీకోసం వెతుకుతూ ఉంటారు, నాగ చైతన్య సహా. ఇలాంటి కీలకమైనటువంటి ఒక పాత్రని తెర మీద చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా అంటే చాలా హ్యాపీగా, ఎంతో డైరెక్టర్ గారికి కానీ నాకు ఆ పాత్ర రావడానికి కారణం ఇద్దరు సార్. ఓకే. ఫస్ట్ మా మణికంఠ మామ అని చెప్పి, హీ వాజ్ ఆల్సో అన్ యాక్టర్, తను కూడా ఒక యాక్టర్. ఆయన ఫస్ట్ చూసి అరే ఇలాగ ఆడిషన్ జరుగుతుంది వెళ్ళండి అనుకొని చెప్పి, నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కూడా ఆయనతోటే చేశాను నేను. అవునా? ఓకే. సో అలాగా తెలుసు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత, నేను ఆడిషన్కి వెళ్ళిన తర్వాత కోడైరెక్టర్ గారు ఇట్లాగా వేరే కోడైరెక్టర్ గారు నరేష్ అన్న అని చెప్పి నా చోరు బజార్ నుంచి నాకు తెలుసు ఆయన. ఓకే.
ఆయన అలా తెలిసి ఓకే ఆయన కూడా ఇలాగ చేశారు, ఇలాగ వీళ్ళిద్దరి వల్ల ఈ కిట్టు అనే క్యారెక్టర్ నాకు వచ్చింది. అవునా? అండ్ ఆ కిట్టు అనే క్యారెక్టర్ని నన్ను నమ్మి డైరెక్టర్ గారు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఓకే, చాలా చాలా హ్యాపీగా ఉంది. నువ్వు చేసిన సీన్లన్నీ కూడా సినిమాలో కనిపించినా ఏమైనా ఎడిటింగ్లో పోయాయా? కొన్ని లేవు సార్. అవునా? ఓకే. షూటింగ్ ఎక్కడ జరిగింది ఇదంతా? పాకిస్తాన్ ఎక్కడ సృష్టించారు? పాకిస్తాన్ జైల్ని బిహెచ్ఎల్లో సృష్టించారు. అవునా? చాలా చూడటానికి మేము నిజంగానే పాకిస్తాన్లో కరాచీ జైల్లో ఉన్నామా లేకపోతే బిహెచ్ఎల్లో ఉన్నామా అని అనిపించేది ఎప్పుడు వెళ్ళినా కానీ. ఓకే, అంత బాగా చిత్రీకరించారు. మొత్తం షూట్స్ కూడా చాలా చాలా చోట్ల జరిగాయి సార్. ఉడిపి, అంకోలా, బిహెచ్ఎల్, రామోజీ ఫిల్మ్ సిటీ, అల్యూమినియం ఫ్యాక్టరీ, ఇలా చాలా చోట్ల చేశారు. అన్ని చోట్ల కూడా నువ్వు కూడా తిరిగావు? అవును సార్. ఓకే. ఈవెన్ మెయిన్ సీన్స్ తండేలు సంబంధించి ఆ శ్రీకాకుళం ఆ సీన్లు కూడా బయట తీశారు, అక్కడ చేయలేదని చెప్పేసి వినిపించింది. అప్పుడే లైక్ రియల్ లొకేషన్స్ కాకుండా అవి కూడా సెట్ లోను అట్లా తీశారు. ఉడిపి, అంకోలాలో చేశారు సార్. ఓకే. 2-3 సీన్లు మాత్రం వైజాగ్, శ్రీకాకుళంలోనే చేశారు. ఓకే. మేజర్ పార్ట్ వచ్చేసరికి ఉడిపి, అంకోలాలో చేశారు. ఓకే. నువ్వు శ్రీకాకుళం వెళ్ళావా? శ్రీకాకుళంలో నేను లేను. ఓకే. వాళ్ళు నీ సీన్ లేవు కూడా శ్రీకాకుళం లేవు అసలు? అంటే ఉన్నా కానీ ఆ సీన్లన్నీ కూడా బయట తీసారు. అవునవును, అవన్నీ కూడా. సో ఇలాంటి ఒక తండేలు మొత్తం ఓవరాల్గా సినిమా నువ్వు ఎక్కడ చూసావు మూవీని? ఫస్ట్ అయితే మీన్స్ ఏమంటారు డబ్బింగ్ టేబుల్లో చూసాను. దాని తర్వాత చెప్తున్నావు డబ్బింగ్? ఫస్ట్ నేను చెప్పాను, దాని తర్వాత సంథింగ్ గ్లిచ్ రావడంతో వేరే వాళ్ళతో చెప్పించారు. అవునా? సో తర్వాత అయితే థియేటర్లో చూసుకున్నా. ఓకే. ఏ థియేటర్లో చూసావు? థియేటర్ అదే సార్, ఏషియన్ గోకుల్లో చూసా. గోకుల్ థియేటర్, ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ నీకు దగ్గర కాబట్టి దగ్గరని. అలాగే మాస్ థియేటర్కి వెళ్తే నాకు ఎలాగ తెలుస్తుంది కదా సార్, ఎలా ఎక్కడ అరుస్తున్నారు, ఎక్కడ ఫీల్ అవుతున్నారు. పీవీఆర్కి వెళ్తే వీ డోంట్ నో హౌ వి యాక్టెడ్ అని, ఎలా యాక్ట్ చేసాము ఏంటి అని తెలియదు. ఎందుకంటే మాస్ పీపుల్ తక్కువ మంది ఉంటారు కాబట్టి. ఈ మాస్ పీపుల్ అయితే వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతా ఉంటారు, మనకు కూడా తెలిసిపోతుంది. నువ్వు అందరికి తెలిసేటట్టే కూర్చున్నావా లేకపోతే ఎక్కడైనా చాటు? లేదు సార్, అందరి మధ్య కూర్చున్నా. అందరి మధ్యలో కూర్చున్నా కానీ నా ఇదిలో ఉన్నా, ఎవరు గుర్తుపట్టలే, ఆ ట్రాన్స్ లో ఉన్నారు అందరూ. ఓకే. నిన్న ఎవరు గుర్తుపట్టలేదా? 2-3 గుర్తుపట్టారు, ఫోటో తీసుకున్నారు. అవునా? ఎప్పుడు బయటకు మూవీ అయిపోయిన తర్వాత? ఓకే. సో మొత్తానికి కిట్టు అనే ఒక పాత్ర అయితే నీకు మంచి సంతోషాన్ని ఇచ్చింది, అంతే కదా? ఓకే. సో నాగ చైతన్య, సాయి పల్లవి వీళ్ళతో, సాయి పల్లవితో ఉందా మీకు కాంబినేషన్? లేదు కదా, చాలా తక్కువ ఉంటుంది. విలేజ్ లో కనిపించేది తక్కువే కాబట్టి. అంటే ఇంటరాక్షన్ లేదు అసలు. సాయి పల్లవితో నీకు ఇంటరాక్షన్ ఉందా? లేదు. బట్ మాట్లాడుకునే వాళ్ళం, ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడుకునే వాళ్ళం. సరే, నాగ చైతన్య తోటి కలిసి మరి అన్ని సీన్లు చేశారు, జైలు సీన్లు అంతా కలిసే చేశారు. అవును సార్. ఎలా అనిపించింది? నాగ చైతన్యకి ఈరోజు ఆయన కెరీర్లో ఒక బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చాయని చెప్పి చెప్తున్నారు. అతనితో కలిసి పనిచేసేటప్పుడు సో అతని క్యారెక్టర్ అంటే రియల్ క్యారెక్టర్ ఎలా అనిపించింది నీకు? నిజంగా చాలా బాగుండేది సార్. ఆయన చాలా మంచి వ్యక్తి, కేరింగ్ ఎక్కువ చేస్తారు. ఓకే. ఏమైనా సీన్ ఏదైనా చేసినా, రెస్కింగ్ సీన్ ఏదైనా చేసినా కానీ ఏదైనా దెబ్బ తగిలిందా ఏంటి, ఓకే కదా, నీకు ఏం కాలేదు కదా అని అడిగేవారు. ఓకే. ఏ టైంలో నీకు దెబ్బ తగిలింది అనేది? లైక్ చాలా 2-3 సీన్స్ ఉంటాయి కదా, ఓషన్ లో ఉండే ఒక సీన్, అవును, రెస్క్యూయింగ్ సీన్, నువ్వు పడిపోతావు కింద సముద్రంలో పడిపోతావు, వచ్చి ఇలా రెస్క్యూ చేస్తారు. అవును, ఆయన వచ్చి అట్లా ఇంకో దాని నుంచి బోట్ నుంచి వచ్చి రెస్క్యూ చేస్తారు. అది అలా అదంతా బ్లూ మ్యాట్ లో చేసిందే కదా అదంతా? అవును సార్. ఓకే. అలా ఆ సీన్లోని వేరే ఒక ఆ ఫ్లాగ్ పెట్టిన తర్వాత ఇలా పట్టుకోగానే విలన్ డైరెక్ట్ వచ్చి కొట్టేదాన్ని కానీ ఇలా. ఆ షాట్ లో మేము నిజంగానే ఇద్దరం పడిపోయాము. ఒక టేక్ లో ఇద్దరం అనుకుని తిరిగేటప్పటికి పడిపోయాం ఒకసారి. ఓకే. బట్ అది మ్యాచ్ కట్ కాబట్టి అలా చూపలేదు. బట్ అలా నాకు ఓకే, నీకు ఓకే కదా, ఓకే కదా, ఆయన దెబ్బ తగిలినాగానే ఓకే కదా ఏంటి ఏమని అడిగేవారు. ఓకే. అలాగా ఆయనకి దెబ్బలు తగిలి అప్పుడు చిన్న మీన్స్ ఇలా ఆయన నన్ను పట్టుకొని ఇలా ఉండేసరికి ఇక్కడ కింద పడేసరికి అలా కింద ఇలా షోల్డర్ కొంచెం ఇక్కడ రబ్ అయిందా. సో ఆయన షర్ట్ వేసుకోవడం వల్ల దానికి
లోపలికి ఏమీ అంత అవ్వలేదు, బట్ కింద అయితే పడ్డాం అలాగే. ఓకే, ఆ టైంలో కొంచెం కేరింగ్ ఏమైనా ఏం తగలేదు కదా. ఆ. సో కొంచెం ఏమైనా మాట్లాడే అవకాశం దొరికిందా ఆఫ్ స్క్రీన్ కూడా? మాట్లాడేవారు సార్, అంటే ఆయన ఇంట్రోవర్ట్ కాబట్టి అంత ఎక్కువగా ఏం మాట్లాడేవారు కాదు. మంచిగా ఏంటి ఏం క్లాస్ చదువుతున్నావు, ఏంటి ఏ స్కూల్, ఇలా నార్మల్గా క్యాజువల్ టాక్ అయితే మాట్లాడేవారు. ఓకే, అంటే మంచిగా అనిపించింది ఆయనతో మాట్లాడటం, ఆయన బిహేవియర్ అదంతా కూడా? ఆయన ఫుల్ చాలా డెడికేషన్ సార్ ఆయన. అదే, సో అంటే నువ్వు ఇంట్రావర్ట్ అన్నావు, నిజంగానే అంత అంత మౌనంగా ఉంటారా ఎక్కువ? ఎస్ సార్, బాగా అలవాటు అయితే బాగా మాట్లాడతారు సార్, అది కూడా బాగా అలవాటు అయితేనే మాట్లాడతారు. అలాగా ఉంటే కొంచెం ఆయన చాలా ఇంట్రోవర్ట్ లాగా చాలా తక్కువగా మాట్లాడతారు. నీతో ఎవరితోనే అట్లాగే ఉండేవాళ్ళ? ఓకే, సో సాయి పల్లవి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? చెప్పడానికి ఏం లేదు సార్, ఆవిడ చాలా బెస్ట్ పర్ఫార్మర్, చాలా మంచి యాక్టింగ్. మనం అమరంలో చూసాం, ఇప్పుడు దీంట్లో చూసాం, చాలా మంచి యాక్టింగ్ చేస్తారు ఆవిడ. అవును, ఆవిడతో తక్కువ సీన్లు ఉన్నాయని ఇది కానీ, లేకపోతే ఎక్కువ సీన్లు ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యండి. అదేలే. సో మామూలుగా ఆమె కూడా మా బావలు మాట్లాడతారా? బాగా మాట్లాడతారు. ఆమె ఇంట్రావర్ట్ ఏం కాదు కానీ? ఆవిడ కాదు, ఆవిడ చాలా నవ్వుతూ ఆవిడ ఉన్నారంటే చాలా జోష్గా ఉంటుంది. ఓకే, సెట్ మొత్తం. ఓకే, నిన్ను ఏమైనా పలకరించేది? హాయ్ బాను అని కాదు, హాయ్ ఏం చేస్తున్నావు ఏంటి, ఇలా నార్మల్గా ఉండేవారు. ఓకే, అంటే నువ్వు మామూలుగా నీ వరకు చూసుకొని వచ్చేస్తావా, లేకపోతే గత మాట్లాడే ప్రయత్నం చేస్తావా నువ్వు వాళ్ళతోటి? మాట్లాడడం అయితే చేస్తాను సార్, అప్పుడప్పుడు నేను మాట్లాడడం. ఓకే, హాయ్ మ్యామ్, ఇలాగా మీ సినిమా చూసాను బాగుంది, ఇలాగ చిన్నగా మాట్లాడుతూ ఉంటా. అదే, సో మామూలుగా అయితే అంటే నువ్వు అసలు సినిమా యాక్టర్ కాదనుకో, మామూలుగా ఒక స్కూల్ గోయింగ్ కిడ్ అనుకుంటే, మామూలుగా స్కూల్ గోయింగ్ కిడ్స్కి కానీ లేదా కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కానీ ఒక ఫ్యాసినేషన్ ఉంటుంది సినిమా స్టార్స్ అంటే. సో నువ్వు సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఈరోజు నువ్వు వన్ ఆఫ్ ది ఒక పార్ట్ అయిపోయావు కాబట్టి నీకు అలాంటి ఫ్యాసినేషన్స్ ఉంటాయా? ఇంకా పలానా వాళ్ళతో ఈరోజు మనం పని చేయబోతున్నాము, సాయి పల్లవి గారితో ఫస్ట్ టైం చేయబోతున్నాము, నాగచైతన్యతో ఫస్ట్ టైం చేయబోతున్నాము, వీళ్ళని కలుసుకోవాలి, సో మనది ఒక డ్రీమ్ నిజం కాబోతోంది అలా ఎప్పుడైనా అనిపించేదా ఎట్లా నీకు? ఫస్ట్లో అనిపించేది సార్, అంటే ఇప్పుడు అందరితో చేస్తా ఉంటే అది చేస్తున్నాము వీళ్ళతో బాగుండాలి ఇది ఉంటుంది కానీ, బట్ అప్పుడు మనం వీళ్ళతో చేస్తున్నాం, మనం నచ్చిన హీరోస్తో చేస్తున్నాం, ఇలాగా అందరు హీరోస్తో చేస్తున్నాం, మనం స్క్రీన్ మనకి నచ్చిన హీరోస్ మనం స్క్రీన్ మీద చూసిన హీరోస్తో చేస్తున్నాము, బాలకృష్ణ గారు కానీ వీళ్ళతో చేస్తున్నాం కదా. సో అప్పుడు బాగా అనిపించేది, ఇప్పుడు కూడా అనిపిస్తుంది. కథ కొంచెం నువ్వు అందులో అయిపోయావు కాబట్టి అలవాటు అయిపోయేటప్పటికి కొంచెం ఎంతూజియాజం అనేది కొంచెం తగ్గింది కదా, మొదట్లో ఉన్నంత. సో ఇప్పుడు నువ్వు కూడా ప్రతిరోజు మనం ఎంతో కొంత ఒక మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి మనం సాధిస్తూ ఉంటాం, ఎదుగుతూ ఉంటాం కాబట్టి అవి కూడా కొంచెం తగ్గుతూ వస్తాయి అనుకుంటా. ఇది మనం వాళ్ళని చూసి అరే వీళ్ళతో చేయబోతున్నామే, వీళ్ళకి దగ్గరగా ఉండబోతున్నామే, వీళ్ళతోటి కలిసి పని చేయబోతున్నామే అనేటువంటి ఒక క్యూరియాసిటీ అనేది కొంచెం తగ్గుతుంది, అట్లాగే అనిపిస్తూ ఉంది. సో మొత్తం నీకు సినిమాలో హైలైట్ అంటే నీకు ఏమనిపించింది? తండేల్ అన్ని హైలైట్స్ సార్. నాకైతే వాళ్ళిద్దరు లవ్ స్టోరీ హైలైట్ అనిపించింది, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, సాయి పల్లవి నాగ చైతన్య. చాలా డైరెక్టర్ గారు మనకు తెలిసిందే నేషనల్ అవార్డ్ మూవీ డైరెక్టర్ గారు ఆయన. సో అందరూ బాగా చేశారు, నాకు ప్రతి ఎలిమెంట్ బాగా నచ్చింది సార్, ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్, ప్రతిదీ నాకు బాగా నచ్చింది సార్. ఓకే, చందు మోండేటి గారితో ఫస్ట్ టైమే కదా మీరు పనిచేయటం, సో ఎలా అనిపించింది ఆయన డైరెక్షన్? ఎలా అనిపించింది? అన్ని విడమర్చి చెప్తారా, లేకపోతే అంటే ఈజీగా అర్థమైపోయేది ఎలా చేయాలి ఏంటి అనేది? ఆయనతో చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ బాగా చెప్తారు సార్, అది ఏం జరగబోతుంది అనుకొని చెప్పి. ఫర్ సపోజ్ సీన్ ఉంది, ఇట్లాగా అందరు క్రౌడ్ ఉన్నారు, మీ ఆ బ్యాండ్స్ని కొడుతున్నారు, మీరు ఇలా వెళ్ళాలి, ఇంత ఇది ఉండాలి అని చెప్తే ఆయన ఫేస్ చూస్తే ఆ ఇంటెన్సిటీతో చెప్తారు, మాస్క్ చేసి మైక్తో చెప్తూ ఉంటారు. అది ఆయన వాయిస్ మీ వాయిస్ లాగానే ఒక గూస్ బంప్స్ వస్తుంది ఆయన వాయిస్ కూడా. అవునా? చాలా చాలా అర్థమైపోయింది సార్. మీరు ఒకసారి మనం ఏం చేయాలి నెక్స్ట్, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, సో మొత్తం అంతా చెప్తారు. ఓకే, ఫస్ట్ ఏం జరిగింది, మీరు అక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారు, సో ఈ మధ్యలో ఇలా జరిగింది, ఇది అనుకొని చెప్పి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే,
అది కరెక్ట్గా ఒక యాజ్ అన్ ఆర్టిస్ట్గా వాళ్ళకి కరెక్ట్గా అర్థమైపోయింది. ఓకే డైరెక్టర్ గారికి ఇలా కావాలి అనుకుని చెప్పి మనకు అర్థమైపోయింది సార్ చందు గారు. ఓకే, సో అందువల్ల హ్యాపీగా జరిగిపోయింది. ఎస్ సార్. ఈ మొత్తం యూనిట్లో నీకు బాగా ఎక్కువగా క్లోజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే అందరూ ఫ్యామిలీ అని చెప్పాము, కానీ ఆ ఫ్యామిలీలో కూడా మనకు బాగా క్లోజ్ అయ్యే వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు కదా, అలా మొత్తం సార్ అందరూ ఒక్క పేరు ఒక్కళ్ళని లేరు. ప్రతి ఒక్కళ్ళు ఒక వాళ్ళ బ్రదర్ లాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగానే చూసుకున్నారు. వాళ్ళు అసలు చాలామంది మీకు పైన తెలిసిన వాళ్ళది మహేష్ అన్న వాళ్ళు కానీ, సందీప్ చరణ్దీప్ గారు కానీ, నరేన్ గారు కానీ, వాళ్ళు మాతో ఉన్నారు. వాళ్ళు ఇంకా మీకు తెలియని వాళ్ళు వచ్చేసరికి శివ అన్న, శివ అన్న, ఇంకా కృష్ణ గారు, ఆయన కృష్ణ, ఇంకా సుప్రీత్ అని చెప్పి వీళ్ళు ముగ్గురు, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళు కూడా వాళ్ళకి అవసరం లేదు నాతో మాట్లాడడం కానీ ఇది చేయడం కానీ, నన్ను వాళ్ళ ఇంట్లో పిల్లోళ్ళలాగా చూసుకోవడం వాళ్ళకి అవసరం లేదు. కానీ వాళ్ళు వచ్చి మాట్లాడడం, అరే ఇది చెప్పడం, ప్రతిదీ. ఒక సీన్ ఉంది, పడిపోయే షాట్ ఉంటుంది కదా సార్, పడిపోయే షాట్ అప్పుడు కూడా నేను చిన్న ఇది చేస్తే వాళ్ళందరూ వచ్చి చెప్పారు కూడా. మా డాడీ కూడా చెప్పలేదు, వాళ్ళు వచ్చి అరే ఇలాగా కాదు నువ్వు ఇప్పుడు ఇలా చేస్తున్నావు, ఆయన వచ్చి పట్టుకున్న తర్వాత ఆయన పట్టుకో కానీ ఇంకా ఇదెందుకు చేస్తున్నావు అంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు. నాకు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, అయినా కానీ వాళ్ళు వచ్చి నాకు చెప్పారు. శివ అన్న కానీ నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళ ఇంట్లో పిల్లోళ్ళ చూసుకున్నందుకు బెటర్ గా రావాలి, నువ్వు ఇంకా బెటర్ గా చేయాలని వాళ్ళు కూడా అనుకోవడం. అందరూ నాకు మంచి ఫ్యామిలీ దొరికిందని అనిపించింది. అవును సార్. సో మొత్తానికి తండేల్ అనేది ఒక వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఎక్కడ అంటే ఇప్పుడు ఆ పడే సీన్ ఏదైతే ఉందో అది కాకుండా నీకు ఎక్కడైనా రిస్కీ షాట్లు అనేవి అనిపించాయా నీకు? అదేనా అన్నిటికంటే మెయిన్ రిస్కీ షాట్ అదే కదా, వాటర్ లో. ఇంకొకటి ఆ జెండా సీన్, ఈ రెండు ఇస్ మెయిన్. ఇప్పుడు ఆ సీన్ ఉంది కదా, ఏది వాటర్ లో పడిపోయే సీన్. అవును సార్. ఆ వాటర్ ఏం వాటర్ అదంతా ఒక పాండ మొత్తం అంతా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వాటర్ లేదా? లేదు సార్. చిన్న బెడ్స్ వేసారు మాకు ఇదిగా ఉండడానికి, బెడ్స్ వేసారు అండ్ బ్లూ మ్యాట్ వేసారు అండ్ అలా క్రియేట్ చేశారు. ఎక్కువగా వాటర్ మొత్తం మనం చూపించిన వాటర్ మొత్తం విఎఫ్ఎక్స్. ఏదైతే ఆయన లోపలికి వెళ్ళేది, వాటర్ లోపలికి వెళ్ళేది, లోపల నుంచి బయటకు వచ్చేది ఈజ్ వాటర్ ఉండే. మిగతావంతా సీజే, అవి కూడా సీజే బ్యాక్గ్రౌండ్ షాట్స్ కానీ అంతా. ఓకే, నువ్వైతే వాటర్లో ఎక్కడ ఎప్పుడు చేయలేదు అసలు? లేదు సార్. ఓకే, అంతా కూడా మాకు చూపించింది అంతా కూడా మాయాజాలం. ఇదంతా కూడా నువ్వు వాటర్లో పడిపోయి మాయాజాలం కదా. అవును, అదే నీకు ఇదంతా అలవాటు అయిపోతా ఉందో ఇలా ఉంటుంది. సో మనకి తెర మీద చూసేది ఒకటి, యాక్చువల్గా రియల్ గా చేసేది ఒకటి అని చెప్పేసి. యాక్చువల్లీ మేము ముందు నుంచే వాటర్ ఉండిద్ది అని అనుకున్నాం. వాటర్ బ్లూ మ్యాట్ అయితే కన్ఫర్మ్ గా ఉండిద్ది అని అనుకున్నాం. బట్ వాటర్ ఉండదు అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మాకు. ఓకే వాటర్ లేకపోయేసరికి కొంచెం హ్యాపీయే. ఎక్కువగా తడిచేది పైన ఆల్రెడీ తడుస్తున్నాం, ఇంకా తడుస్తాం కదా. ఓకే, అందువల్ల వెళ్ళదు. సో వీళ్ళు డబ్బులు బాగానే ఇచ్చారా నీకు? తెలియదు సార్, అంతా నాన్నగారు చూసుకుంటారు. అసలు నీవు అసలు ఆ తలనొప్పి ఏం పెట్టుకో అయితే. నాకెందుకు సార్ అసలు అదే డబ్బుల గురించి ఎప్పుడు తెలుసుకొని ఏం చేస్తాను నేను? మంచిగా వెళ్ళానా, షూట్ చేసుకున్నానా, మాట్లాడానా, తిన్నానా, వచ్చానా, చదువుకున్నానా, అయిపోయింది. ఓకే, అంటే నీకు ఈ ఫుడ్ ఇదంతా కూడా అక్కడ లొకేషన్ లో వాళ్ళు పెట్టేదే తింటారా లేకపోతే? ప్రొడక్షన్ ఫుడ్. అప్పుడప్పుడు నాకు ఏమైనా తినాలనిపిస్తే నేను స్నాక్స్ తెచ్చుకుంటా, లేకపోతే వాళ్ళే స్నాక్స్ ఇస్తారు. అండ్ ఆర్ ఎల్స్ నాకు ఎప్పుడైనా బాగోపోతే నా ఇంటి నుంచి నేను అప్పుడప్పుడు తెచ్చుకుంటా. ఓకే, నీకు ఒంట్లో కొంచెం ఇబ్బందిగా ఉందంటే బయట తింటే ఇంకా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి అప్పుడు అమ్మ క్యారేజ్ ఇస్తుంది అనమాట పెట్టేసి. నీకు ఎక్కడ ఫుడ్ బాగా నచ్చుద్ది? అమ్మ ఫుడ్ నచ్చుద్దా లేకపోతే ప్రొడక్షన్ ఫుడ్డా? కష్టమా? అంతే సార్, అంటే ఎప్పుడు అక్కడ ఎక్కువగా ఉన్నాం, ఇక్కడ ఎక్కువగా ఉన్నాం, రెండో బాగానే అనిపించింది. ఓకే, నీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు నువ్వు చిన్నప్పుడే యాక్టర్ అయిపోయావు, నీ ఫ్రెండ్స్ని మిస్ అవుతున్న ఫీలింగు, నీ స్కూల్ని మిస్ అవుతున్న ఫీలింగు, అట్లాంటిది ఏదైనా అనిపిస్తుంటుందా ఈ చేస్తున్న షూటింగ్లో ఉన్నంతసేపు? ఫస్ట్లో అనిపించేది సార్, వీళ్ళతో మిస్ అవుతున్నాం ఇది అని. చికాకుగా కూడా అనిపించేదా? అంటే ఆ వాతావరణం ఎందుకు అంటే ఒక్కోసారి
టేకుల మీద టేకులు చేయాల్సి రావచ్చు. భయం వేసేది సార్. చికాక్ కాదు కానీ అప్పట్లో చికాకు అలా ఏమి ఉండదు కానీ భయం వేసేది. టేకుల్స్ అంటే మనం ఏం తప్పు చేస్తున్నామా, మన తప్పు ఉందా అంటే మనకు చెప్పరు కదా. అవును, వేరే వాళ్ళు తప్పున్నా కానీ ఏంటి మనం ఇలా చేస్తున్నాం ఏంటి అని తెలియదు కదా. అక్కడ అప్పుడు ఇలా అయ్యేది. ఇంకా ఫ్రెండ్స్ని మిస్ అయ్యేదంటే అప్పుడు మిస్ అయ్యేవాడిని. ఇప్పుడు కాల్స్లో అయినా మాట్లాడుకోవచ్చు, ఫోన్స్ వస్తున్నాయి. సో అంతకేం లేదు, వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటాం. ఎంతైతే 2 రోజులు ముచ్చట్లు ఏదైతే ఉంటాయో 1 డేలో ఆ స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడుకోము. నువ్వు ఏ స్కూల్ చదువుతుంది? నేను న్యూటన్ టెక్నో హై స్కూల్ సార్. న్యూటన్ టెక్నో హై స్కూల్ అక్కడ దగ్గరలోనే మోతీనగర్ దగ్గర, పర్వత్ నగర్. ఓకే, నీ ఇంటి దగ్గర అయితే. ఓకే, వాళ్ళందరూ కూడా నీ క్లాస్మేట్స్ వీళ్ళందరూ కూడా అక్కడ స్కూల్ మేట్స్ అందరూ కూడా నువ్వు ఒక యాక్టర్ అయిన తర్వాత వాళ్ళని ఎలా చూస్తుంటారు? మామూలుగానే చూస్తారా లేకపోతే మనవాడు యాక్టర్ అని చెప్పి? వాళ్ళు ఫ్రెండ్స్ లానే చూస్తారు. నాకు అలా చూడడం కూడా నచ్చదు. ఓకే, నిన్ను సపరేట్గా చూడటం నచ్చదా? ఒక సెలబ్రిటీ లాగా చూడటం నచ్చదా? మా టీచర్స్ కూడా నాకు మా టీచర్స్ అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే నన్ను వేరే స్కూల్స్ గురించి అంటే నాకు తెలిసినంత చెప్తున్నా, వేరే ఎవరైనా యాక్టర్స్ నాలాంటి వాళ్ళు ఎవరైనా యాక్టర్స్ ఉంటే తన్ని కొంచెం ఇదిగా చూసి తిన్ని డౌన్గా చేసి చూసి వీళ్ళందరినీ చూసేసరికి వాళ్ళ కోపం వస్తుంది. వేరే వీటి స్పెషల్ ఇది అని. అది ఫ్రెండ్షిప్కి ఇలా ఫ్రెండ్షిప్ అనేది ఇలా తెగిపోయేది. నా టీచర్స్ మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, ఎలాగైతే వాళ్ళని చూసుకుంటే వాళ్ళు నన్ను అలాగే చూసుకుంటారు. నువ్వు కూడా అలా కోరుకో, నన్ను ఏదో స్పెషల్ గా చూడాలి అలా ఉండాలని కూడా నువ్వు అనుకోవాలి. అసలు అనుకో, అందరిలో ఒకడిని నేను కూడా. అయితే ఏదో ఛాన్స్ వచ్చింది. స్కూల్కి వచ్చినప్పుడు ఐఎమ్ ఆల్సో స్టూడెంట్. అంతే, నేను స్టూడెంట్ అన్నప్పుడు స్టూడెంట్. షూటింగ్కి వచ్చిన తర్వాత నేను యాక్టర్, చైల్డ్ ఆర్టిస్ట్ అదంతా పక్కన పెడితే నేను స్కూల్కి వచ్చినప్పుడు జస్ట్ స్టూడెంట్. ఓకే, స్కూల్కి వచ్చి చదువుకోవడానికి అంతే. అదే, సో మనం కూడా ఏంటంటే మనం యాక్టర్ అయిపోయాం, సెలబ్రిటీ అయిపోయాం అనేది ఒక తలపొగరు అనేది పెట్టుకోకుండా, గర్వం అనేది చూపించకుండా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం. ఎప్పుడు అది ఉండాలి. అంటే మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చిరంజీవి గారు చెప్తూ ఉంటారు కదా. అలా ఉన్నామంటే రేపు నీకు కూడా నీ సర్కిల్ పెరుగుతూ ఉంటుంది. నిన్ను అభిమానించే వాళ్ళు పెరుగుతూ ఉంటారు. అదే కనుక మనం కనుక హెడ్ వెయిట్ చూపించామంటే అది మనకి ఆ నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయి మనకి ఇంకా రాబోయే రోజుల్లో అది మనకి రివర్స్ రేపు పొద్దున మనకి ఎఫెక్ట్ అవుతుంది, మన కెరీర్కి కూడా ఎఫెక్ట్ కావచ్చు. సో అందువల్ల మనం ఎంత ఎదుగుతున్నా కానీ, నటుడుగా మనం ఎదుగుతున్నా కానీ, మంచి పేరు వస్తున్నా కానీ సింపుల్గా ఉండటం, అంతే హంబుల్గా ఉండటం. హంబుల్నెస్ అనేది వదులుకోకుండా ఉంటే మనకు స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు, మనం అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనం ఎక్కువ మంది అభిమానించారంటే అదే మన గ్రోత్. అలా మీ కెరీర్ కూడా అది బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు తండేల్లో కిట్టు క్యారెక్టర్ మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ కదా. అలా గతంలో మీరు ఇప్పటి వరకు చేసినటువంటి టోటల్గా ఏమైనా లెక్క పెట్టుకున్నారా? ఎన్ని చేసి ఉంటారు సినిమా? 60 అబోవ్ ఉంటాయి సార్. 60 అబోవ్. ఓకే, సో ఈ 60 అబోవ్లో మీకు బాగా నచ్చింది, మంచి పేరు తెచ్చినాయి అంటే ఏం చెప్తారు? ప్రతి ఫిలిం పేరు తెచ్చింది సార్, కానీ కొన్ని ఫిలిమ్స్ వచ్చేసరికి ఎన్టీఆర్ కథానాయకుడు కానీ, గమనం, సోపతులు, విమానం. ఓకే, అట్లా విమానమా? ఉత్తమ విమానమా? ప్రేమ విమానం. ఓకే, రైట్. విమానం కానీ ఇట్లా ప్రతి ఫిలిం కూడా బాగా అప్రిసియేషన్ వచ్చింది. చేసిన ప్రతి సినిమాకి వచ్చింది, బట్ వీటికి కొంచెం ఎక్కువగా వచ్చింది. సోపతులు కానీ, సోపతులు, గమనము, ఈ 2 ఈజ్ కొంచెం ఇలాగే కొంచెం తండేళ్ళనే కొంచెం మెయిన్ క్యారెక్టర్స్ ఉండేసరికి అవి కూడా బాగా ఎక్కువగా అందరికి జనాలకి కూడా నచ్చింది. అలా అదే. సో ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు చూసుకుంటే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది నీకు? అలా వరుసగా అంటే 4-5 ఇయర్స్లోనే కదా నువ్వు ఈ 60 మూవీస్ చేసింది? 9 ఇయర్స్ అయిపోయిందా యాక్టర్ అయ్యి? సినిమా యాక్టర్ అయ్యి? అవును సార్. ఓకే, ఫస్ట్ ఫిలిం ఏది? ఒక్క క్షణం సార్. ఒక అల్లు శిరీష్ది? అవును సార్. ఓకే, 9 సంవత్సరాలు అయిపోయింది ఒక్క క్షణం వచ్చేసి. ఓకే, రైట్. అందులో విఏ ఆనంద్ కదా డైరెక్టర్? అవును సార్, అవును. వెరీ ఫస్ట్ ఫిల్మ్ అది. అక్కడి నుంచి చూసుకుంటే ఇప్పుడు more than 60 అనమాట. అయితే అందులో KGF 2 అనేది కూడా మంచి పేరు తీసుకొచ్చింది కదా. అందులో నటించినటువంటి ఏకైక తెలుగు అబ్బాయి అని చెప్పి తెలుగు యాక్టర్ అని కూడా మిమ్మల్ని చెప్పుకున్నట్టున్నారు అప్పుడు. అవును సార్, అవును. సో అంటే బీయింగ్ పార్ట్ KGF 2లో
ప్రశాంత్ నీల్ గారితో ఏమన్నా మీకు ర్యాపో వచ్చిందా, ఏమన్నా గుర్తు ఆయన? చాలా. ఇప్పుడు నేను వెళ్ళినా కానీ భాను నన్ను షూట్లో ఉన్నప్పుడు భాను అనుకొని పిలిచేవారు సార్. ఓకే. వేరే వాళ్ళని కూడా టమాటో ఇలా వేరే పేర్లు పిలిచేవారు. ఓకే. నన్ను మాత్రం భాను అనుకొని పిలిచేవాళ్ళు. ఆ భాను సైడ్ ఉన్న వాళ్ళు టమాటోని, భాను రైట్ సైడ్ ఉన్న వాళ్ళని వీళ్ళని మార్చండి ఇలా ఇలా అనేవారు. ఓకే. అలా భాను అనే పేరు లేకపోతే ఇట్లాగా వచ్చి ఏ భాను ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా ఏంటి ఇలాగ మాట్లాడేవారు. క్రికెట్ ఆడేవాళ్ళం. అంత మంచి ర్యాప్ అయితే వచ్చింది సార్ కేజీఎఫ్ తో. అంత పెద్ద డైరెక్టర్ తోటి మంచి ర్యాప్. అవును సార్. మరి ఇప్పుడు ఈ డ్రాగన్ అనే సినిమాలో నీకు ఆఫర్ ఏమి ఇవ్వలేదా సారు? కలవలేదు సార్. కలిసి ఇచ్చుండేవారేమో, కలవలేదు ఫస్ట్. ఓకే. తెలుసుగా సినిమా చేస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ తోటి సినిమా చేస్తున్నారు అనేది. కలవాలి, కలుస్తాను, తొందరలో కలుస్తారు. ఒకవేళ ఏదైనా ఛాన్స్ ఉంటే వచ్చే అవకాశం ఉంది. ఇంకా షూట్ అయితే ఇంకా మొదలవ్వలేదు కదా? అదే. సో ఇంకే అంటే ఇప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడు అనే సినిమాలో చేశారు కదా, బాలబాబు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన కొంచెం కోపం అని చెప్పేసి బయట చెప్పుకుంటూ ఉంటారు, నిజమేనా అది? నేను చూసినంత వరకు బాలయ్య గారు లైక్ చైల్డ్ లానే ఉండేవారు సార్. ఓకే. మాట్లాడుకుంటూ ఫ్రెండ్లీగానే ఉండేవారు మంచిగా. ఏదైనా సీన్ నాకు ఏదైనా అర్థం కాకపోతే అలా కాదు ఇగో ఇలాగా అనుకొని చెప్పి ఇలా తీసుకెళ్ళాలి, అక్కడ ఉండాలి, సరేనా అనుకుని అనేవారు. ఇలా చెప్పేవారు. ఆయన కూడా చెప్పేవారు. మీతో కూడా మాట్లాడారా? చెప్పేవాడు ఎట్లా ఇలాగా సీన్ ఉండేది. క్రిష్ గారు చెప్తే నాకు ఒక షార్ట్ ఏదో అర్థం కాలేదు. అర్థం కాకపోతే అంటే అర్థం కాలేదు, సార్ వచ్చి చెప్తే అమ్మా నేను చెప్తాను అనుకొని చెప్పి ఇగో నువ్వు ఉన్నావు కదా ఇప్పుడు ఆయన చెప్పంగానే నువ్వు వెళ్ళి ఇలా తీసుకొని వెళ్ళాలి, నన్ను ఇలా చేయి పట్టుకొని ఇలా తీసుకెళ్ళి అక్కడ ఉండాలి ఇంకొని చెప్పారు. ఓకే. అలాగా దాంతో నీకు అర్థమైపోయింది ఆయన చెప్పిన తర్వాత. సో అలాంటి అంటే నీకు ఒక చిన్న పిల్లలానే ఆ మనస్తత్వం అలా కనిపించింది. అంటే మనసులో ఏమి నా కోపం అంటారు కానీ ఎప్పుడు నేను చేసిన ఒక 2 days చేశాను అనుకుంటా. ఆ 2 daysలో నేను ఒక్కసారి కూడా ఆయన కోపపడ్డం చూడలేదు సార్. ఓకే. అవుతూనే ఉండేవాళ్ళ సరదాగా జోవియల్గా. ఓకే. ఇప్పుడు ఆయన వరుసగా 4 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు. అవును సార్. అఖండ నుంచి ఇప్పుడు డాకు మహారాజ్ దాకా. అవును సార్. ఇప్పుడు బాలయ్య బాబు గారిని చూస్తే ఏమనిపిస్తే, ఎప్పుడన్నా తర్వాత కథానాయకుడు తర్వాత ఎప్పుడన్నా కలిసే అవకాశం కలిగి? లేదు సార్, కలిసే అవకాశం కలగలేదు కానీ కలిసి ఉంటే బాగుండని అనిపించింది. ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నగారి డైలాగ్ చెప్పాను. సో అలాగా హ్యాపీ అనిపించింది. ఆయనకు కూడా గాడ్ బ్లెస్ యూ అనుకోని బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అలా హ్యాపీ. బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఎన్టీఆర్ గారి డైలాగ్? అవును సార్. అవును. అప్పుడేనా? అప్పుడు చెప్పాను. ఏం డైలాగ్ చెప్పావు? అది దానవే సోరికన్న డైలాగ్ ఉండేది కదా, అది చెప్పాను. సో ఏదో దుర్యోధన డైలాగా? కర్ణుడు వెళ్ళిపోతా ఉంటే ఆగాగు ఆచార్యదేవ అనుకొని చెప్పి వస్తారు కదా, ఆ డైలాగ్ నేను ఆయనకు చెప్పాను. చెప్తావా కొంచెం ఇప్పుడు? ప్లీజ్. ఏం చెప్పా అంటే బాలయ్య బాబుతో ఆ డైలాగ్ ఎలా చెప్పావో ఒకసారి గుర్తు చేసుకోవాలి. చెప్పాలంటే అప్పుడు ఏదో చిన్నపిల్లడు, అప్పుడు చాలా చిన్నపిల్లడిని. ఆయన చూస్తా ఉంటే నాకు ఆ భయంలో అలా చెప్పేశాను. రియాక్షన్ కొంచెం భయపడతానని చెప్పేసి భయపడుతూ అలా. ఎలాంటి భయాలు లేవు కదా. ఆగాగు ఆచార్యదేవ ఏమంటివి జాతి నేపంన సూతనకు హిందూ నిల్వ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది శాస్త్రపరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు ఇది కులపరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజం జన్మం ఎట్టిది, అతి జిబుత్స్క ఆకారమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితేవి కదా, నీది ఏ కులం. ఇంత ఎలా ఆస్మం పితామహుడు కొడుకులు అవుతాడైన నిశాంతనుడు శివసముద్ర భార్య అయిన గంగా గర్భంలో జన్మించలేదా. ఈయనదే కులం. నాతో చెప్పిస్తేమయ్యా. మాంసం మూలపుష్టైన వశిష్ఠుడు దేవేసే ఊసిపుత్రుడు కాడా. అతడు పంచం జాతకాన్ని నేను అందతి అని శక్తిని, ఆ శక్తి చండాలంగా ఉండి పరశివుడిని, పరశుడు బలపరిచిన మచ్చగందింది మా తాత వ్యాసుని, ఆ వ్యాస విధానాలైన పింతండ్రి పాండురాజుతో, పినపితామయ్య అంబరితో మా పినతండ్రిని, మీ చేత్తో ధర్మ నిమ్మాను చేయండని మీ చేకెత్తించబడ్డా ఈ విదురదేవుణ్ణి కనలేదా. ఈయనదే కులం. సందర్భ అవసరాన్ని బట్టి క్షేత్రభేద ప్రాంతంతో సంకరమైన మా కులాంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదం ఎందుకు. ఓహో, రాజరికమా అర్హత నిర్ణయించినది. ఆయన మా సామ్రాజ్యంకు శస్యశ్యామలమై సంపద విరామై అందు అంగరాజ్యానికి ఇతన్ని ఇప్పుడే మూతపు శత్రునిగా కాస్తున్నాను.
సోదర దుశాసన అనగల్క శతికేటం మేం గతము మా గాంధార సార్వభౌమ శ్రీక్రమ మేమంత సుమన్న సింహాసం తెప్పించము పరిజనులారా పుణ్య భాగీరథి నజ్వేములు అందుకోండి మంది మాట్లారా కన్న మహారాజు పరిభవం గావించుడి నీ మహాజనుల సమక్షమున పండిత పరిషద మధ్యమున సౌదా స్వచ్ఛత శాస్త్రత ఈ కుల కలంక మా ప్రక్షాళన శాశ్వతంగా ప్రక్షాళన గావించదా. వండర్ఫుల్ నాన్న. ఇంకా అది బాగా గుర్తుపెట్టుకొని నువ్వు అంటే మధ్యలో ఏమైనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటావా దీన్ని చాలా రోజులైంది సార్. వేరే డైలాగ్ ప్రిపేర్ అయ్యేసరికి ఇది కొంచెం అలవాటు అయితే వచ్చింది కదా. అయినా పర్వాలేదు, అంతే ఎప్పుడో నువ్వు చిన్నప్పుడు నేర్చుకున్న దాన్ని. నా ఫస్ట్ డైలాగ్ సార్ ఇది నేర్చుకోవడం. ఇదా? ఓకే, అదే అందువల్ల చాలా బాగా చెప్పావు అది. అంటే ఇంతకాలం దాన్ని అంత పెద్ద డైలాగ్ కదా, చిన్నది కాదు కదా, ఒక సింగిల్ అంటే ఎక్కడ లేకుండా చెప్పడం అంటే చిన్న విషయం కాదు. సో నువ్వు ఎక్సలెంట్, అంటే నీ టాలెంట్ అది. అందు గురించే బాలయ్యబాబు గారు అది విన్నప్పుడు ఏమన్నారు, ఆయన బాగా చెప్పాను అన్న అనుకొని చెప్పి నేను ఇలా చేస్తే గాడ్ బ్లెస్ యూ అనుకొని చెప్పారు. నమస్కారం పెట్టా పాదాలకి, గాడ్ బ్లెస్ అన్నాడు, గాడ్ బ్లెస్ యూ అన్నారు. ఓకే, సో రాబోయే రోజుల్లో మరోసారి ఆయనతోటి కలిసి పనిచేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాం. ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రజెంట్, ఏముండయి? ఇప్పుడు విజయ్ దేవరకొండ గారి 12th మూవీ గౌతమ్ తిన్ననూరు గారిది ఉంది కదా సార్. యాక్చువల్లీ అది టైటిల్ అనౌన్స్మెంట్ ఉన్నట్టుంది. 12th ఉంది. 12th అనౌన్స్మెంట్ కూడా. ఓకే, సో 12 కాబట్టి 12th. వెరీ గుడ్. సో అలా ఆ మూవీ ఒకటి చేస్తున్నాను. సో సత్యదేవ్ గారిది ఒక మూవీ చేస్తున్నా. సితారాలో ఒక మూవీ. సితారాలో ఎవరిది? సితారాలో అది ఇంకా బయటకు రాలేదు. సో అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, అందుకని నేను చెప్పట్లేదు. సో సితారాలో ఒక మూవీ. ఓకే, అది ఇంకా మూవీస్ వేరే ఉన్నాయి సార్. అవునా? రిలీజ్కి ఏముండయి? రిలీజ్కి ద ఇండియన్ హౌస్ ఒకటి ఉంది, రాబిన్ హుడ్ ఒకటి ఉంది, భైరవం, ఇంకా ఉన్నాయి వేరే. రాబిన్ హుడ్ లో ఏంటి, ఏం క్యారెక్టర్? రాబిన్ హుడ్ లో కొంచెం చిన్న క్యారెక్టర్ సార్, మీన్స్ హీరో వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్. ఓకే ఓకే. భైరవంలో హీరో గారు చిన్నప్పుడు క్యారెక్టర్. అవునా? బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాను. అవును సార్. ఓకే, అది ఇంకా ఇండియన్ హౌస్ లో ఒక మంచి క్యారెక్టర్. ఇండియన్ హౌస్ ఎవరిది? రామ్ చరణ్ గారు, యువి క్రియేషన్స్ వాళ్ళు ఉన్నారు కదా. అవును, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మన నిఖిల్ గారు హీరోగా చేస్తున్నారు. ఓకే, నిఖిల్ సినిమాలో ఇప్పుడు అందులో మంచి క్యారెక్టర్ కాస్త ఏదన్నా? మంచి క్యారెక్టర్ సార్, చాలా బాగుంటుంది. అవునా? అవును సార్. సో ఏంటి అంటే ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ అయిన తర్వాత ఒక బోరబండ నుంచి మీ ఊళ్ళో ఇంకెవరన్నా ఉన్నారు యాక్టర్లు నీకు తెలిసి? ఏమో సార్, నాకు తెలిసిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు లేరు. ఆర్టిస్ట్ ఉన్నారేమో తెలీదు. అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ పెద్దగా పేరు ఉన్న వాళ్ళు అయితే ఇంతవరకు లేరు కదా బోరబండ నుంచి వచ్చాడు. సో మీ వాళ్ళు, మీ ఊరు వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు ఎవరన్నా అటు వెళ్తే? అక్కడ మాది చిత్తూరు సార్. యాక్చువల్గా చిత్తూరా? మీన్స్ నేను పుట్టిందంతా ఇక్కడే హైదరాబాద్. బట్ మా డాడీది వచ్చేసరికి చిత్తూరు, అమ్మది వచ్చేసరికి విజయవాడ. ఓకే. సో కలిసి ఇక్కడికి వచ్చి బోరబండలో సెటిల్ అయ్యారా? అవునా? మా నాన్నగారు చదువుకుంది ఇక్కడ, సో అలాగా ఇక్కడే ఉంటాం. ఇక్కడ పెరిగిందంతా కూడా బోరబండ ఏరియా. బోరబండ, మోతీ నగరు, పర్వత నగరు, అవంతి నగరు. సో అక్కడ ఉన్న వాళ్ళు బాగా చెప్తారు, అరే భాను బాగుంది, ఈరోజు భాను చూసాను అన్న, బాగా చేశాడు. లేకపోతే మా ఊరు వాళ్ళు కూడా కాల్ చేస్తారనమాట, చిత్తూరు వాళ్ళు లేకపోతే విజయవాడ వాళ్ళు కాల్ చేసి, అరే బాగా చేస్తున్నాడు భాను, బాగుండదు. నాన్నకు ఫోన్ చేసి చెప్తా ఉంటారా? నీకే డైరెక్ట్ చేస్తారు? నాన్నకి కాల్ చేస్తారు, ఒకసారి భాను ఉన్నాడంటే భాను భలే చేసావు అనుకొని చెప్పి డాడీకి చెప్తారు. డాడీ చెప్పిన తర్వాత వాళ్ళు నాకు ఇచ్చి నాతో కూడా మాట్లాడతారు. నువ్వు నీకంటూ సపరేట్ ఫోన్ పెట్టుకోలేదా? నువ్వు ఉంది, బట్ నాది చాలా తక్కువ మందికి తెలుసు. ఓకే, అది ఏవో అనమాట. అది నీ వాళ్ళ వరకే, నువ్వు ఎవరికైతే పర్సనల్గా దాన్ని పెట్టుకున్నావు. ఎక్కువ మంది డిస్టర్బ్ చేయకూడదు, మళ్ళీ అది కాడి నుంచి ఎక్కువ డిస్టర్బెన్స్ కూడా పెరుగుతాయి కదా. ఎవరెవరు కాల్ చేస్తుంటారు. కాల్స్ అది ఎత్తాను సార్, నాకు అది భయం.
చాలా మంది నా కాంటాక్ట్స్ ఎవరైతే ఇస్తారో నేను ఎప్పుడు సైలెంట్లో పెట్టుకుంటా. వాళ్ళు ఎప్పుడు నన్ను అందుకని అరుస్తారు అనమాట, ఎందుకు కాల్ చేస్తా, ఒకసారి కాల్ చేస్తే ఎత్తవా అనుకుని చెప్పి మా అమ్మ కానీ మా నాన్నగారు కానీ అందుకే అరుస్తారు. ఓకే, అంటే మీది ఏ ఫోన్ మెయింటైన్ చేయాలి? ఐఫోన్? లెనోవో సార్. ఫోన్ కాదు అది, మీన్స్ అది ట్యాబ్. ఓకే, ట్యాబ్ యూజ్ చేస్తాను నేను. ఇంకా ఫోన్లు కొనే అంత తర్వాత కొందాం అని, ఇప్పుడే ఎందుకు చిన్నపిల్లలు ఉన్నాయి కదా, ఎందుకు ట్యాబ్ చదివిపోయింది. సో చిన్నపిల్లాడు కాబట్టి చిన్నపిల్లాడుగానే ఉండాలని అనుకుంటున్నావా? సార్. అదే, అంటే సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్గా మిగతా కిడ్స్కి నార్మల్గా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో ఆడుకోవటం ఇలా చేసే కిడ్స్ ఉంటారు కదా, నువ్వు సినిమా రంగంకి వచ్చిన తర్వాత నీ లైఫ్ స్టైల్ మారిపోయింది ఏమన్నా? మనిషిగా కూడా మనకి చాలా విషయాలు నీకు ఇక్కడ తెలుస్తుంటాయి, చాలా ఎక్స్పీరియన్స్లు అవుతుంటాయి, చాలామంది ఆర్టిస్టులు నీతోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, అలాగే టెక్నీషియన్స్, లైన్ బాయ్ దగ్గర నుంచి నీకు చూస్తే నువ్వు ఒక సెట్కి వెళ్తే అక్కడ లైన్ బాయ్స్ కూడా చాలా వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఒక రంగుల ప్రపంచం కదా, సో నీకు ఇది ఏం నేర్పించిందంటే ఏం చెప్తావు? సినిమా ఇండస్ట్రీ ఈ సెట్లు, సినిమా సెట్లు నీకేమీ నేర్పించాయి? నేను సినిమాలోనే అంతా నేర్చుకున్నాను సార్. వాట్ ఈజ్ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి. అందరూ స్కూల్స్లో నేర్పిస్తాను, స్కూల్లో వెళ్తే నేర్చుకుంటారని అంటారు. నేను ఎక్కువగా స్కూల్ కన్నా నేను మా ఇంట్లో ఉన్న స్కూల్కో కన్నా ఎక్కువగా షూటింగ్స్లోనే ఎక్కువగా ఉన్నా. నాకు సినిమానే అంత నేర్పించింది, సినిమానే నాకంత. ఎలా ఉండాలి, అడ్జస్ట్ అయిపోవడం అంటే ఏంటి, కాంప్రమైజ్ అయిపోవడం అంటే ఏంటి, హార్డ్ వర్క్ అంటే ఏంటి, ప్రతిదీ నేను ఇక్కడే నేర్చుకున్నాను. సినిమా ఈజ్ మై ఎయిమ్, సినిమా ఈజ్ మై గోల్, సినిమా ఈజ్ మై లైఫ్, సినిమా ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ. ఇవాళ అంటే అంత ఇష్టం ఏర్పడిపోయింది సినిమా మీద? ఇష్టం అని కాదు సార్, అది తల్లి తండ్రి గురువు దైవం అని అంటారు కదా. అవును, తల్లి తండ్రి గురువు వచ్చేసరికి నా ఉపాధ్యాయులు, ఈ సినిమా కూడా నాకు ఒక ఉపాధ్యాయులే, ఒక గురువే. సినిమా కూడా ఒక గురువే. సినిమా కూడా ఒక గురువే. రోజు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటానే ఉంటుంది. రోజుకి ప్రతిదీ ఒక లెసన్ నేర్చుకుంటున్నాను నేను. ఓకే, మామూలుగా స్కూల్లో అయితే మనం ఏదైనా చిన్న తప్పు చేసామంటే గురువులు దండిస్తారు, అంటే ఒక మాట చెప్తారు, అంటారు, తిడతారో లేదా ఎలా కాదురా ఏంటి మనం సరిగా వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఏదో ఒక మాటల రూపంలోనో లేకపోతే బెత్తం ఉంటే బెత్తంతో కూడా కొడతాం, స్టిక్ తోటి కూడా. ఇప్పుడు కొంచెం తగ్గింది, ఒకప్పుడు మమ్మల్ని అయితే బాగా కొట్టేవాడు. మా చిన్నతనంలో అయితే మేమన్నా చిన్న తప్పు చేసిన, మా తెలియకుండా చేసిన తప్పులు చేసినా కూడా కొట్టేవాళ్ళు, అంటే అది కూడా చేయకూడదని. అట్లా ఇక్కడ తప్పులు జరిగితే ఏం నేర్చుకున్నావు ఇప్పుడు? నువ్వు ఏదన్నా చేస్తే సినిమా అనేది ఎలా చెప్తుందంటే, నేను ఇప్పుడు ఒక సినిమా ఉంది, ఆ సినిమా ఫ్లాప్ అయిందంటే దాంట్లో నేను కానీ ఏదో ఒక నా సినిమానే కాదు వేరే సినిమా అయినా నేను చూస్తూ ఉంటాను. వేరే సినిమా ఏదైనా ఫ్లాప్ అయి ఉండొచ్చు. ఆ ఫ్లాప్ ఎందుకు అయిందంటే దాంట్లో ఎవరైనా ఏదైనా ఏదైనా అయ్యి ఉండొచ్చు. సినిమా ఇప్పుడు ఉపాధ్యాయులు ఎలాగైతే గురువులు టీచర్స్ ఎలా అయితే మమ్మల్ని దండిస్తున్నారో అలాగే సినిమా కూడా ఎవరైతే క్రూ ఉందో వాళ్ళని కూడా దండించింది. నేను అదైతే నమ్ముతాను. సినిమా ఈజ్ ఎవ్రీథింగ్. అంతా మన పని మనం కరెక్ట్గా చేయాలి, ఎంతో బాధ్యత చేయాలి అని మాత్రం నేను తెలుసుకున్నాను. అవును సార్. అంటే నిర్లక్ష్యంగా చేయకూడదు. నిర్లక్ష్యంగా చేస్తే దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది కదా, అదే నేను నేర్చుకున్నాను. ఓకే, సో వాట్ యు గివ్స్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఓన్లీ అని అంటారు కదా. అవును, మనం మంచి చేస్తే మంచి వచ్చిద్ది, చెడు చేస్తే చెడు వచ్చిద్ది. అలాగా మనం ఒక మంచి రూపంగా మంచి గుడ్ సినిమా చెయ్యాలి, దాంట్లో యాక్టింగ్ మనం చాలా బాగా చెయ్యాలి అనుకుంటే అది కూడా నీకు మంచి అప్లాజ్, మంచి ప్రతిదీ నీకు కరెక్ట్గా అన్నీ అనుకూలంగా అయ్యి నీకు కరెక్ట్గా సపోర్ట్ చేసిద్ది అని అంటారు కదా. అలాగా నాకు ఇప్పుడు నీకు ఎన్నో సంవత్సరం? నాకు ఇప్పుడు 13 సార్. 13 ఏళ్ళకే నువ్వు ఇన్ని మాటలు చెప్పేస్తున్నావు, ఇంత నేర్చేసుకున్నావు అంటే మనం అవతల వాళ్ళకి ఏమిస్తే మనకి మళ్ళీ తిరిగి అదే వస్తుంది అనేది. ఈ మాటలు చెప్పాలంటే, ఈ మాట చెప్పాలంటే చాలా అనుభవం ఉన్న వాళ్ళే చెప్పగలుగుతారు. అది అంటే మనకు మనిషి ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది మరి ఇంత చిన్న వయసులోనే సినిమాయే నేర్పించిందా? ఇప్పుడు నువ్వు చెప్తున్న ఇదంతా కూడా
సినిమా నేర్పించింది సగం వరకు సినిమా నేర్పించింది సార్. మిగతాదంతా మా అమ్మ నాన్నగారు వీళ్ళు నాకు ఎక్కువగా నేర్పించారు. అంటే మన సంస్కారం ఏదైతే ఉందో అది ఎక్కువగా మన ఇంటి నుంచే వస్తుంది. అవును సార్. సో అలా మన ఇల్లు మన స్కూలు అవును ఇవి మనకు నేర్పించేవి. అవి గనక ఉంటే మనం ఎక్కడైతే పని చేస్తున్నామో అవును సార్. వాటిని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే గనక మనకు అదే మన సక్సెస్ అవుతుంది. అవును సార్. అవును. ఇప్పుడు నీకు అంటే ఎప్పుడైనా సరే కొంచెం ఎవరైనా నొప్పి కలిగేటట్లు ఇబ్బంది కలిగేటట్లు ఇక్కడ నువ్వు వర్క్ చేసే చోట అట్లాంటి ఎప్పుడైనా ఎదుర్కొన్నావా? నిన్ను తక్కువగా చూడటం? అఫ్ కోర్స్ సార్. అప్పుడు మనసు కష్టపడ్డా చిన్న పిల్లోడు ఉన్నప్పుడు నేను ఎక్కువగా ఫీల్ అయ్యాను కాదు. జస్ట్ చైల్డ్ కాబట్టి నాకేం అంత ఫీల్ అయ్యి ఉండేది కాదు. మా నాన్నగారు చాలా ఎక్కువ ఫీల్ అయ్యారు. ఒక ఛాన్స్ ఆయన లోపల ఏడ్చేవారు. ఒక ఛాన్స్ వచ్చి అది చేతుల దాకా వచ్చి అలా వెళ్ళిపోయిందని అంటే నాకేం అంత అనిపించేది కాదు. నీకు తెలియదు కాబట్టి చిన్నోడే నేను సినిమా అంటే వెళ్తున్నాను, చేసుకుంటున్నాను, ఆడిషన్కి వెళ్తాను, సెలెక్ట్ అవుతున్నాను, వస్తున్నాను, ఇంతే ఉండేది. దాని వెనకమాల ఆయన పడే కష్టం, నేను పడే కష్టం ఇదంతా తలుచుకొని ఆయన ఎప్పుడు ఏడ్చేవారు. నాకు ఇప్పుడు ఏంటో తెలుస్తుంది. ఓకే, నాన్న అప్పుడు ఎందుకు అలా బాధపడేవాళ్ళు అనేది. ఒక ఛాన్స్ అంటే ఏంటో తెలుస్తుంది, ఒక వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఎవ్రీథింగ్ కొంచెం బాగా అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు అమ్మా నాన్నను తలుచుకుంటే నీకేమనిపిస్తుంది? అంటే వాళ్ళు కొంచెం ఇప్పుడు కాస్త సంతోషపడుతున్నారా నిన్ను చూసుకొని? చాలా చాలా సంతోషం. వాళ్ళు ఏమైనా సాక్రిఫైస్ చేశారా నీకోసం? వాళ్ళ లైఫే సాక్రిఫైస్ చేశారు సార్ నా కోసం. అంతేనా? డాడీ ఫస్ట్ ఇంటీరియర్ డిజైనింగ్స్ ఇవి ఉంటాయి కదా, ఫస్ట్ డూ దట్ వన్. ఓకే, దాని తర్వాత ఆయనకి డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో. సో దాని తర్వాత ఆయన డైరెక్షన్గా రాకుండా ఫస్ట్ ప్రొడ్యూసర్గా అయ్యారు. షార్ట్ ఫిల్మ్స్ చేశారు. దాంట్లో నేను వచ్చాను. అలా నన్ను ఫస్ట్ చూసుకోవడం సరిపోయింది ఆయనకి. సో నేను అయిపోయిన తర్వాత ఆయన ఇప్పుడు డైరెక్టర్ అవ్వడానికి చూస్తున్నారు. సో అమ్మ అనేది ఇంకా చెప్పలేనిది అది, ప్రేమ అంతా. సో ఇద్దరు కూడా వాళ్ళ లైఫ్ని ఒక ప్రొటెక్షన్ లాగా, ఒక వార్లో రాజుకి ప్రొటెక్షన్గా అందరు సైనికులు అందరూ వచ్చి అలాగా పెడతారు. వాళ్ళు నన్ను ప్రొటెక్షన్ చేస్తూ ఉంచారు సార్. ఓకే, అది చెప్తావు. మీరు ఎంతమంది పిల్లలు? ఎవరు లేను సార్, నేను ఒక్కడివే. సో నీకు అయితే వాళ్ళిద్దరికి కూడా ఇక నువ్వే ప్రపంచం అన్నమాట. సో నీ కోసం వాళ్ళంతా, సో నువ్వు వాళ్ళ కోసం. సో నీకు కూడా అనిపిస్తుంటుందా, నాకు కష్టపడి అమ్మా నాన్నలకి వాళ్ళు ఏదైతే నా మీద పెట్టుకున్నారో ఆశల్ని అవి నేను ఎలా నెరవేర్చాలి, ఫుల్ఫిల్ చేయాలి. నాకు అక్కడ దాకా వెళ్ళాలని, నేను అక్కడికి వెళ్ళి త్రోన్ పైన కూర్చోవాలని కాదు సార్. ఓకే, వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాలని. అదే, నేను వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టాలి. ఓకే, వాళ్ళు కూర్చుంటే నాకు వస్తుంది కదా సార్. అవును. సో వాళ్ళు రేపు పొద్దున్న నేను భాను అనే పేరుని వాళ్ళు గర్వంగా చెప్పుకోవాలి, అది చాలు. నాకు మీ కొడుకు ఏం చేస్తున్నాడంటే చైల్డ్ ఆర్టిస్ట్, మీ కొడుకు పేరు ఏంటి అని అంటే భాను అనుకొని చెప్పి గర్వంగా చెప్పుకుంటే చాలు నాకు. అంతే అంతే, ఆ చిన్న ఇది అనమాట. సో మామూలుగా అయితే ఇప్పుడు నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ కదా, నీకు కూడా కొంతమంది అభిమానులు తయారైపోయి ఉంటారుగా, ఏమైనా చేస్తుంటారా? అలా కనిపిస్తుంటారా ఎక్కడైనా? మాట్లాడుతూ ఉంటారు, ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ మాట్లాడుతూ ఉంటారు. ఓకే, మరి ఈ భాను ఎవరి అభిమాని అంటే ఏంటి? ఒక్కళ్ళ అభిమాని కాదు సార్, అందరి అభిమాని. అంతేనా? అంటే ఇది మళ్ళీ ఎవరికి అంటే నా పేరు చెప్పలేదని ఫీల్ అవుతారని చెప్పేసి చెప్తున్నావా? అలా అని కాదు సార్, సాధారణంగా నీ వయసులో ఉన్న పిల్లలు ఎవరో ఒకరిని అభిమానిస్తారు, హీరోని. ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంది సార్. మీన్స్ ఫస్ట్ ఎప్పుడో మహేష్ బాబు గారు అంటే ఇష్టం, దాని తర్వాత లెజెండ్ సినిమా చూసి బాలయ్య గారు అంటే ఇష్టం, దాని తర్వాత విక్రమార్కుడు చూసి రవితేజ గారు అంటే ఇష్టం. ఇట్లా నాకు వీళ్ళు బెస్ట్ అని అనుకుంటాను, కాదు ఇంకొకళ్ళు వస్తారు. సో నాకు ప్రతి ఒక్కళ్ళు, నాకు లాస్ట్కి అర్థమైంది ఏంటి అని అంటే ప్రతి ఒక్కళ్ళు బెస్టే. సో ప్రతి ఒక్కళ్ళు నా ఇదే సార్. ప్రతి ఒక్కళ్ళు నీకు అభిమాన హీరోలే, అభిమాన నటులే. సో వీళ్ళలో నువ్వు బాలయ్య బాబుతో కలిసి చేసావు, ఇంకెవరెవరితో చేసావు? ఇప్పుడు నాగ చైతన్యతో చేసావు, యష్తో చేసావు, ఇంకా మహేష్ బాబు గారితో చేయలేదు కానీ ఆయన సినిమాలో చేశాను. ఏది
మహేష్ బాబు గారి సర్లే నీకెవరో చేశాను. రైట్, గుర్తుకొచ్చింది. సో విజయశాంతి గారి ఫ్యామిలీ మెంబర్ కదా నువ్వు, వాళ్ళ మనవడేవి. అది కాదు, వేరే ఆ మూవీలో వేరే క్యారెక్టర్స్. ఓకే, వేరే క్యారెక్టర్. ఎక్కడ కనపడతావు నువ్వు? ప్రకాష్ రాజ్ గారు ఎదురుగా పిల్లలు దేవుడితో సమానం అంటున్నప్పుడు చిన్న షార్ట్ అది. ఓకే ఓకే, అక్కడ ఉంటా. ఓకే ఓకే, అంతే. ఒక్క రోజు అయినా చేసిన దానికి ఆయనతో మహేష్తో చేయలేదు, రాలేదు. ఇంకా చేశాను నాగా, పెద్ద పెద్ద యాక్టర్లతో చేసావా ఇంకెవరన్నా? ఇంకా చిరంజీవి గారితో ఆపర్చునిటీ వచ్చింది, బట్ మిస్ అయింది. అది ఏ సినిమా? ఆచార్య చేయాల్సింది. అవునా? బట్ చేయలేదు. దాని తర్వాత వేరే మూవీస్. ఎందుకు ఆచార్యలో ఎందుకు అంటే కుదరలేదా నీకు? వేరే ఏమన్నా వేరే సినిమా ఇదైందా, లేకపోతే అది అనుకోకుండా మిస్ అయిపోయింది, అట్లా వేరే వాళ్ళు చేసారా? ఫస్ట్ నేను చేశాను సార్. ఆల్రెడీ చేసావా సినిమా కోసం? చేశాను. దాని తర్వాత జస్ట్ అలా ఒక షెడ్యూల్లో ఒక ఇదిలా ఉన్నాను. దాని తర్వాత నేను వేరే దగ్గరికి, నాకు వేరే చిన్న ఏదో వచ్చింది, వేరే ఆపర్చునిటీ వచ్చింది. ఆచార్య సినిమా ఐ హ్యావ్ టు షేవ్ మై హెయిర్ అనమాట, మొత్తం అంతా గుండు కొట్టుకోవాలి. ఓకే. సో నేను గుండు కొట్టుకోనికి వేరే సినిమాకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి చేసా. లవ్ స్టోరీకి ఇబ్బంది అయింది. అవునా? నేను అది ముందే నుంచే కమిట్ అయ్యి ఉన్నాను సార్. మేనేజ్ చేసాం, అవ్వలేదు. సో అలాగే. ఓకే, అంటే చేసి కూడా మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి చేశారు ఆ క్యారెక్టర్, లేదా ఆ క్యారెక్టర్ వచ్చి వేరే వాళ్ళు చేశారు, ఆ క్యారెక్టర్ కూడా పోయింది. మొత్తం సినిమాలో లేదు అసలు ఆ క్యారెక్టర్ లేదు. యాక్చువల్లీ అది డిఫరెంట్ ఉండేది. అవునులే, కొన్ని క్యారెక్టర్లు అసలు లేవు కదా మొదలు చేసిన వాళ్ళు లేవు. సో అట్ట మొత్తానికి లవ్ స్టోరీ కాంబినేషన్తో మళ్ళీ ఈ సినిమాలో కూడా తండేల్లో కూడా చేసావు. అలా మళ్ళీ ఒక సర్కిల్ వచ్చినట్టు. అవును సార్. సో మొత్తానికి అంటే అల్టిమేట్గా భానుప్రకాష్ ఒక లైఫ్ అంబిషన్ అంటే అలాంటిది ఏదైనా పెట్టుకున్నాడా? ఏం చెప్తావు? స్టెప్ బై స్టెప్ అని సార్. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్, ఫస్ట్ యాక్టర్ అవ్వాలి. వెల్ నోన్ యాక్టర్ అయిన తర్వాత ఇప్పుడు సుహాస్ గారు కానీ ఎలాగైతే లీడింగ్ రోల్స్ చేస్తారు, హీరోగా చేస్తారు, ప్రతి క్యారెక్టర్స్ చేస్తారు, ఇంపార్టెంట్ రోల్స్ మిగతా సినిమాలో చేస్తారు, అలాగ చేయాలని. ఓకే, అది ప్రతిదీ చూడాలని సార్ నాకు. అదే అంటే కేవలం హీరో అని కాకుండా, హీరో గారు అంటే హీరోస్ జస్ట్ హీరో థింగ్స్ అవే ఉంటాయి, అన్నీ చేయలేరు. అవును, ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయలేరు. నాకు అన్ని ప్రతిదీ క్యారెక్టర్, ప్రతి రోల్, ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలని. ఓకే, సో అంటే అన్ని రకాల ఎమోషన్స్ని నువ్వు చేసేయాలి అని. సో డిఫరెంట్ రోల్స్ కావాలి అప్పుడు. సో అలాంటి వాటి కోసం అంటే ఫ్యూచర్లో నీకు అవకాశం వస్తే నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్లో చేయొచ్చు, ఇంకా వేరే చేయొచ్చు. సో మొత్తానికి ఒక హీరో కూడా క్యారెక్టర్లు కూడా నువ్వు చేసే అవకాశం అయితే ఉంది. అది ఒక కోరిక అయితే ఉంది కదా, హీరోగా చేయాలి అని చెప్పేసి. సో ఇప్పుడు అంటే భాను పర్వాలేదు, ఒక సేఫ్ జోన్లోనే ఉన్నాడు, మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి అని అనుకోవాలా? ఎస్ సార్, చాలా మంచి ఆఫర్లు వస్తున్నాయి. మరి ఎలా నువ్వు మేనేజ్ చేస్తున్నావు? స్కూల్కి స్కిప్ కొట్టి అక్కడ స్కూల్ వాళ్ళు మాకు ఇచ్చే ధైర్యం వల్ల నేను ఇదంతా చేస్తున్నాను. ఓకే, వాళ్ళు మంచిగా సపోర్ట్ చేయడం వల్ల, మా స్కూల్ వాళ్ళు, న్యూ అండ్ టెక్నో వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇప్పుడు వెళ్ళి ప్రతి షూటింగ్ చేస్తున్నా అంటే వాళ్ళ కారణం, వాళ్ళు కూడా ఒక రీజన్. అండ్ వెళ్తాను, దే విల్ బి సపోర్ట్. ఈరోజు ఏం జరిగిందని కొంచెం చెప్పి డైరీలో పెడతారు, నేను చదువుకుంటాను, వెళ్ళి బుక్స్ తీసుకెళ్తాను నేను సెట్కి. అవునా? సెట్లో చదువుకుంటాను, ఇక్కడికి వస్తాను, ఇంట్లో చదువుకుంటాను. అదైతే దానికే దీనికి అదే టైం రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నా. వెరీ గుడ్. అంటే నీకు ఎప్పుడు టైం కుదిరినా కానీ బుక్స్ చదువుకుంటా ఉంటాను. సో అంటే ఒక మంచి గుడ్ స్టూడెంటేనా భాను? ఎస్ సార్, చదువు పరంగా. ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్, నైస్. అయితే ఇప్పుడు ఏ క్లాస్ అన్నావు? 7th క్లాసు. సో ఇంకొక 3 yearsలో 10th క్లాస్ కూడా వచ్చేస్తాను. 10th క్లాస్ హై స్కూల్ కూడా అయిపోతుంది అనమాట. అప్పుడు ఒక టీనేజ్ కుర్రాడి క్యారెక్టర్లు ఉంటాయి కదా, మెయిన్ రోల్స్, అలాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందేమో నేను అనుకోవటం. భాను మంచి ఆర్టిస్ట్ కాబట్టి. సో వెరీ నైస్. అయితే సో మొత్తానికి చదువుని ఇటు యాక్టింగ్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నావు. ఇదైతే ఉంది నీకు, అది ఆ రెస్పాన్సిబిలిటీ అయితే నీకు తెలుసు, నీ రెస్పాన్సిబిలిటీస్. ఎస్ సార్. వెరీ గుడ్. ఖచ్చితంగా
ఇప్పుడు నువ్వు భాను అంటే మా అబ్బాయి అనుకుంటా, నేను మా అబ్బాయిలా అంటాడు. సార్ థ్యాంక్ యూ. ఎందుకంటే 4 ఏళ్ల నుంచి నాకు తెలిసినంత, అంతకుముందు నాకు తెలియదు. 4 ఏళ్ల నుంచి నేను ఎప్పుడైతే నువ్వు నా దృష్టిలో పడ్డావు అప్పటి నుంచి గమనిస్తూనే ఉంటాను. ఎవరికి చెప్పినా కూడా అరే మన భాను భాను అనే చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ సార్. సో ఆ భాను రేపు ఖచ్చితంగా మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవాలి, హీరోగా చేయాలి, ఇంకా వేరే వేరే విలక్షణమైనటువంటి వర్సటాలిటీ ఉన్నటువంటి క్యారెక్టర్లు పోషించాలి, మంచి ఆర్టిస్ట్ అనే పేరు సంపాదించుకోవాలి. నువ్వు ఏదైతే నువ్వు అనుకున్నావో, మీ అమ్మా నాన్నని ఎలా చూడాలనుకుంటున్నావో అది మాత్రం ఖచ్చితంగా నువ్వు సాధించి తీరుతావు. ఆ నమ్మకం నాకుంది. ఆల్ ద వెరీ బెస్ట్ టు యువర్ ఫ్యూచర్. ఖచ్చితంగా మంచి మంచి పాత్రలతో మమ్మల్ని అలరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.